ఈ ప్రపంచంలో పగ, ప్రతీకారం అనేవి మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. కానీ ఆ పగ తీర్చుకోవడానికి మనుషులు క్షుద్రశక్తుల్ని అంటే బ్లాక్ మ్యాజిక్ని ఉపయోగించాలి అనుకుంటే దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించగలరా? ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా కథలో ఒక అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవడానికి చనిపోయిన శవాన్ని కూడా వదలదు. చివరికి ఆ క్షుద్రశక్తే ఆమెని ఏం చేసింది, అసలు ఆ కుటుంబం చేసిన తప్పేంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక భయంకరమైన సీన్ కనిపిస్తుంది. ఒక సాధారణ గృహిణి కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అంతా ప్రశాంతంగా ఉన్నట్టే ఉంది, కానీ ఆ నిశ్శబ్దం ఎంతోసేపు నిలవలేదు. అకస్మాత్తుగా ఆమె చేతి చర్మాన్ని చీల్చుకుంటూ ఏదో బయటకు రావడం మొదలవుతుంది. ఆమె ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆమె శరీరం మొత్తం పదునైన ఇనుప ముళ్ళు చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తాయి. ఆమె నరకం చూస్తుంది. కనీసం అరవలేని పరిస్థితి. కానీ అసలైన భయం అప్పుడే మొదలవుతుంది. ఆమె కళ్ళ లోపల నుండి కూడా సూదుల్లాంటి ముళ్ళు మొలుచుకు వస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. సరిగ్గా అదే సమయానికి ఆమె కూతురు ఏడుస్తూ తల్లి దగ్గరకు వస్తుంది. ఆ తల్లి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుపోతూ ఉండగా ఆమె శరీరానికి ఉన్న ఒక ముళ్ళు ఆ పాప చేతిలోకి గుచ్చుకుంటుంది. ఇదంతా చూసిన ఆ పాప తండ్రి సత్య వెంటనే పాపను తీసుకుని గదిలోకి వెళ్లిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయొద్దు అని వార్నింగ్ ఇచ్చి భార్యని కాపాడడానికి వెళ్తాడు. కానీ బయట హాల్లో నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. అలా కాసేపటికి అంత నిశ్శబ్దం. భయంతో ఆ చిన్నారి తలుపు సందులోంచి బయటకు చూస్తుంది. అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. పోలీసులు వచ్చేసరికి హాల్లో వాళ్ళ తల్లిదండ్రులు రక్తపు మడుగుల్లో పడి ఉంటారు. ఆ పాప అనాథగా మిగిలిపోతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక 40 ఏళ్ల మహిళ వస్తుంది. ఆమె సత్య మొదటి భార్య అని, ఆ పాపను తనే పెంచుకుంటానని తీసుకెళ్తుంది. ఇక్కడతో ఆ పాపకి ఉండే సమస్య మరియు బాధ ముగిసింది అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కట్ చేస్తే 20 ఏళ్లు గడిచిపోతాయి. ఆ పాప జూలీ పెరిగి పెద్దదైంది. కానీ ఆమె బతుకు ఆ ఇంట్లో ఒక పని మనిషి కంటే హీనంగా మారిపోయి ఉంటుంది. ఆమెను దత్తకు తీసుకున్న ఆ కుటుంబం ఆమెని కేవలం చాకిరి చేయడానికే వాడుకుంటుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉండే సవతి యొక్క లారస్ ఆమెని అడుగడుగునా అవమానిస్తూ ఉంటుంది. లారా తల్లి వయసు అయిపోయిన యాంబర్, అదే చిన్నప్పుడు జూలీని పెంచుకుంటాను అని తీసుకెళ్ళింది కదా, ఆమె ఇప్పుడు మంచం మీదే ఉంటుంది. ఆమె బాగోగులు, మలమూత్రాలు అన్నీ జూలీనే చూసుకోవాలి. జూలీకి తెలుసు తన తల్లిదండ్రుల చావుకు, తన ఈ బానిస బతుకుకు కారణం ఒక పాత పగ అని. ఎందుకంటే జూలీ కన్నతల్లి లారస్ తండ్రిని ప్రేమించిందనే కోపంతో వీళ్ళు ఆమెని ఇలా టార్చర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జూలీ వాళ్ళ నాన్నకు మొదటి భార్య ఇప్పుడు మంచం మీద పడిన యాంబర్. ఇప్పుడున్న యాంబర్ భర్తని, అదే లారస్ నాన్నని చనిపోయిన జూలీ వాళ్ళమ్మ ప్రేమించుంటుంది. ఒకరోజు రాత్రి లారస్ కొడుకు డీన్ సరదాగా ఒక స్పిరిట్ బోర్డు తెచ్చి ఆత్మల్ని పిలిచే గేమ్ ఆడతాడు. అదేదో ఒక తమాషా గేమ్ అనుకుంటాడు. కానీ ఆ గది తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. డీన్ భయపడతాడు. కానీ లోపలికి వచ్చింది జూలీ. ఆమె ఆ ముసలి యాంబర్కి మందులు ఇవ్వడానికి వచ్చింది. కానీ ఆ రోజు రాత్రే యాంబర్ చనిపోతూ జూలీ చెవులో కొన్ని భయంకరమైన విషపూరితమైన మాటలు చెప్పి ప్రాణం వదులుతుంది. ఆ మాటలు జూలీ గుండెల్లో ఎంత గాయాన్ని చేశాయంటే ఆమె ఆత్మ కూడా కంపించిపోతుంది. మరుసటి రోజు అంత్యక్రియలు జరుగుతూ ఉండగా జూలీ ఆ శవానికి దగ్గరగా వెళ్ళగానే అకస్మాత్తుగా ఆ శవం కళ్ళు తెరుస్తుంది. జూలీ భయంతో అరుస్తుంది. కానీ అక్కడ వాళ్ళెవరూ అది గమనించారు. పైగా నా తల్లి శవాన్ని అవమానించావు అంటూ లారస్ అందరి ముందు జూలీని చెంప మీద కొడుతుంది. చిన్నప్పటి నుంచి పడుతున్న ఆ బాధ, ఆ క్షణంలో జరిగిన అవమానం జూలీలో నిద్రపోతున్న పగని మేలుకొలుపుతాయి. ఇక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వీళ్ళని వదిలిపెట్టకూడదు అని జూలీ నిర్ణయించుకుంది. ఆమె యానో అనే వ్యక్తి సహాయంతో ఊరికి దూరంగా కొండల్లో ఉన్న ఒక పాడుబడ్డ ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ ఒక క్షుద్ర మాంత్రికుడు ఉంటాడు, అంటే చేతబడి చేసేవాడనమాట. జూలీ తన చేతిలో ఉన్న ఆ కుటుంబం ఫోటోని అతనికి చూపిస్తూ వీళ్ళందరూ నాశనం అవ్వాలి అని కోరుకుంటుంది. మాంత్రికుడు ఆ ఫోటో చూడగానే నువ్వు కోరుకున్న
అనుకున్నది జరగాలంటే ఒక ప్రమాదమైన రిచువల్ చేయాలి. దీనికి 40 రోజులు నిండిన ఒక శవం కావాలి. అది కూడా నువ్వు ఎవరినైతే చంపాలి అనుకుంటున్నావో వాళ్ళ కుటుంబానికి చెందిన శవం అయితేనే ఆ చేతిబడి ప్రభావం 100 రెట్లు ఉంటుంది అని చెబుతాడు. ఇంకేముంది, జూలీ పిచ్చి హ్యాపీ అయిపోతుంది. ఆమె వెంటనే యానో సాయంతో నిన్ననే పాతిపెట్టిన ఆ ముసలి యాంబర్ సమాధిని అర్ధరాత్రి తవ్వి ఆ శవాన్ని బయటకు తీస్తుంది. ఒక పాడుబడ్డ ఇంట్లో కుళ్ళిపోతున్న యాంబర్ శవం ముందు ఆ భయంకరమైన రిచువల్ మొదలు పెడుతుంది. నల్లకోడి రక్తం, ఎండిన పుర్రె, పగిలిన గుడ్లు, ఆ వాతావరణం అంతా అతీంద్రియ శక్తులతో నిండిపోతుంది. ఆ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉండగా చనిపోయిన యాంబర్ శవం నోరు తెరుచుకుంటుంది. అందులో నుండి ఒక పొడవైన పురుగు బయటకు వస్తుంది. జూలీ ఆ కుటుంబ సభ్యుల పేరు రాసిన ఆ కాగితాన్ని ఆ పురుగుకి అందిస్తుంది. వెంటనే ఆ పురుగు ఆ కాగితాన్ని లాక్కుని ఆ శవం గొంతులోకి వెళ్ళిపోతుంది. మాంత్రికుడు హెచ్చరిస్తాడు, ఇక ఈ పూజని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఈ పూజని ఎవరైనా ఆపాలని చూస్తే ఈ శాపం నీ మీదే పడుతుంది, ఎవ్వరు మిగలరు అని అంటాడు. కానీ జూలీకి అవేమీ వినిపించడం లేదు. ఆమెకు కావాల్సింది ఒక్కటే, ప్రతీకారం. ఇటువైపు ఇంటి దగ్గర వింతలు మొదలవుతాయి. లారస్ కూతురు టీకా ఇంట్లో ఏదో నీలిరంగు పొగ తిరుగుతున్నట్టు గమనిస్తుంది. ఫోటోలు వాటంతటవే పగిలిపోతాయి. చనిపోయిన నానమ్మ గదిలో నుంచి వింత శబ్దాలు వస్తాయి. మరోపక్క డీన్ తన గదిలో ఒంటరిగా ఆ స్పిరిట్ బోర్డుతో ఆడుకుంటూ ఉంటాడు. నానమ్మ, నువ్వు ఇక్కడే ఉంటే సిగ్నల్ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు బోర్డు కదులుతుంది. అదే సమయంలో జూలీ డీన్ పేరు రాసిన కాగితాన్ని ఆ శవం లోపలికి నెడుతుంది. ఇటువైపు డీన్ కి పిచ్చెక్కినట్టు అవుతుంది. ఒక చిన్న పురుగు అతని చెవిలోకి దూరి మెదుడిని తొలిచేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక అతను ఆ స్పిరిట్ బోర్డుతోనే తన తలని బలంగా బాదుకుంటాడు. రక్తం చిమ్ముతుంది. టీకా తలుపు పగలగొట్టి లోపలికి వచ్చేసరికి డీన్ తల పగిలి చనిపోయి ఉంటాడు. మొదటి చావు సంభవించింది. లారస్, ఆమె భర్త రూడీ కొడుకు చావుతో కుమిలిపోతారు. కానీ జూలీ అంతటితో ఆగలేదు. కొడుకు చనిపోయిన బాధలో ఉన్న రూడీని టార్గెట్ చేస్తుంది. అతని చేతికి దెబ్బ తగిలితే కట్టుకడుతూ మాయా మాటలతో అతన్ని లొంగి తీసుకుంటుంది. ఆ రాత్రి రూడీ జూలీతో గడిపాక పశ్చాత్తాపడతాడు. కానీ అప్పటికే జూలీ పని పూర్తి చేసింది. రూడీ పేరు రాసి ఆ శవంలోకి పంపించగానే ఇంట్లో ఉన్న రూడీకి ఊపిరి ఆగదు. గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. బాత్రూంలోకి పరిగెడతాడు. దగ్గుతూ ఉంటే నోట్లో నుంచి రక్తం వస్తుంది. అంతలోనే ఒక భయంకరమైన పురుగు అతని కంటి లోపల నుండి పాకుతూ బయటకు వస్తుంది. క్షణాల్లో అతని కన్నుగుడ్డుని ఆ పురుగు పీకేసి బయటకు విసిరేస్తుంది. ఆ సీన్ చూస్తే గుండె ఆగిపోతుంది. లారస్ అక్కడికి వచ్చేసరికి రూడీ శవమై పడి ఉంటాడు. అలా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే లారస్ కి అనుమానం వస్తుంది. రూడీ గదిలో జూలీని చూసిన లారస్ ఆమెపై దాడి చేస్తుంది. కానీ ఈసారి జూలీ భయపడదు. ఎదురు తిరిగి లారస్ నే కొడుతుంది. ఇన్ని రోజులు నేను బానిసను, ఇప్పుడు నేను యజమానిని అన్నట్టుగా ఆమె ప్రవర్తన మారుతుంది. లారస్ ఆమెని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. బయటకు వచ్చిన జూలీకి తనకు సహాయం చేసిన యానో మీద అనుమానం వస్తుంది. అతను తన గురించి టీకాకి చెప్పేశాడేమో అని అనుకుంటుంది. అతనిపై కృతజ్ఞత కూడా లేని జూలీ యానోని కూడా చంపడానికి రిచువల్ చేస్తుంది. యానో శాపం మూసేసి వెళ్తూ ఉండగా షటర్ దానంతకదే పైకి లేస్తుంది. ఏదో తేడాగా ఉందని లోపలికి వెళ్తే షాపు గోడ నుండి గుండె కొట్టుకుంటున్న శబ్దాలు వస్తాయి. యానో భయంతో బయటికి పారిపోవడానికి చూస్తే షటర్ బిగుసుకుపోతుంది. అతి కష్టం మీద కింద నుంచి పాకుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ఇనుప షటర్ అతని నడుం మీద బలంగా పడుతుంది. యానో శరీరం నుజ్జునుజ్జు అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది లారస్, ఆమె కూతురు టీకా మాత్రమే. జూలీ చివరి అస్త్రం ప్రయోగిస్తుంది. ఇల్లంతా కుళ్ళిపోయిన వాసన, పైకప్పు నుంచి పురుగులు రాలడం మొదలవుతుంది. లారస్ శరీరంలోకి దయ్యం ప్రవేశించి కన్న కూతురు టీకానే చంపడానికి తరుముతుంది. అదృష్టవశాత్తు అక్కడికి టీకా టీచర్ వచ్చి ఆమెను కాపాడతాడు. ఆ టీచర్ సహాయంతో టీకా ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లేసరికి అక్కడ కుళ్ళిపోయిన తన నానమ్మ శవం పక్కన జూలీ కూర్చుని ఉంటుంది. అప్పుడు జూలీ ఆమెకి అసలు నిజం చెబుతుంది. మీ నాన్నమ్మ యాంబర్ నా తల్లిదండ్రుల మీద బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేసింది. ఇప్పుడు నేను చేస్తున్నది ప్రతీకారం మాత్రమే అని అరుస్తుంది. టీకా ఏమో వద్దు వదిలే అని ఎంత బ్రతిమిలాడినా జూలీ వినదు. టీకాని చంపేస్తే తన ప్రతీకారం పూర్తవుతుంది. శాపం తనను ఏమీ చెయ్యలేదు అనుకుంటుంది. కానీ సీన్ రివర్స్ అవుతుంది. టీకాను కాపాడడానికి వచ్చిన ఆ మంచి మాంత్రికుడి శక్తి ముందు జూలు చేసే క్షుద్ర పూజ పని చెయ్యదు. ఆ మాంత్రికుడు ఇంతకుముందు చెప్పాడు కదా, మధ్యలో పూజ ఆపితే ఆ శాపం నీకే తగులుతుంది అని. ఇప్పుడు అదే జరిగింది. ఆ శాపం జూలీకే తగలడంతో ఆమె శరీరం వణికిపోతుంది. ఆమె ప్రయోగించిన చేతబడి ఆమెకే ఎదురు తిరుగుతుంది. ఆమె కడుపులో నుంచి నోట్లో నుంచి పెద్ద పెద్ద పురుగులు బయటకు వస్తాయి. ఆమె శరీరాన్ని లోపల నుంచి ఏదో తినేస్తున్నట్టుగా విలువలలాడుతూ నరకయాతన అనుభవిస్తూ జూలీ చనిపోతుంది. మరోపక్క లారస్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా మారిపోతుంది. ఆమె శరీరం కూడా చేతబడే ప్రభావం వల్ల పూర్తిగా పాడైపోతుంది.
చివరికి ఆమె కూడా చనిపోతుంది. ఒకప్పుడు నిండుగా ఉన్న ఆ కుటుంబంలో ఇప్పుడు మిగిలింది టీకా ఒక్కతే. తల్లిదండ్రులు, అన్నయ్య, నానమ్మ అందరూ మట్టిలో కలిసిపోయారు. పగ, ప్రతీకారం అనేవి అంతిమంగా నాశనాన్ని మాత్రమే మిగులుస్తాయి అని అర్థం చేసుకున్న టీకా ఒంటరిగా వారి సమాధుల ముందు నిలబడి ఆకాశం వైపు చూడటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, పగ తీర్చుకోవడం కోసం జూలీ ఎంచుకున్న మార్గం చివరికి ఆమెనే ఎలా బలి తీసుకుందో. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.